హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పొద్దుగాలనే ఫ్రెష్ అప్ అయినాం, ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఇన్ఫెక్షన్ తొందర అవుతుంది. సో అందుకోసం అని ఫ్రెష్ అప్ అయ్యి బయటికి అయితే వెళ్ళాను. బయట టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో టిఫిన్ సెంటర్లో మనం అయితే ప్లేట్ వడ తీసుకున్నాం. ప్లేట్ వడ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఇదే వడ మనం హాస్పిటల్లో తీసుకున్నట్టయితే ఒక 100 రూపీస్ ఉంటుంది మినిమం. సో బయట అయితే టిఫిన్ చేసేసి లిఫ్ట్ ఎక్కేసిన. లిఫ్ట్ ఎక్కేసరికి మా అత్తమ్మ వచ్చేసి బిల్ కౌంటర్ వాళ్ళు బిల్ పే చేయాలన్నారు. సో నేనైతే బిల్ ఎంతో అయిందో తెలుసుకోవడానికి పోయినా. ఇవైతే పాత బిల్లులు 20,000 జస్ట్ ఇవి ఒక రూమ్ రెంట్ మాత్రమే. సో వాళ్ళు ఇచ్చిన బిల్లుని చూసేసరికి అయితే నా మైండ్ బ్లాక్ అయింది. సుమారు 1,00,000 రూపాయలు అయిందని చెప్పారు. సో ఆ 1,00,000 రూపాయలు ఎందుకు అయిందో తెలుసుకోవడానికి చెప్తే వాళ్ళు అది నర్స్ ఛార్జెస్, ఇది కీమోస్ ఇవన్నీ చెప్పారు ఏవేవో. ఇప్పుడైతే నాకు అంత డబ్బులు ఒక 35,000 అయితే కడతా అని చెప్పేసి 35,000 అయితే కట్టేశాను. ఇంటి దగ్గర అయితే కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు క్లియర్ చేయడానికి అయితే నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. సో నేనైతే మెట్రో హైటెక్ సిటీ దగ్గర మెట్రో ఎక్కేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి మనకి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసి అక్కడ మా ఊర్లో జమ్మికుండలో దిగి జమ్మికుండ నుంచి బస్సు తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళాను. ఇంటి దగ్గర వెళ్ళేసరికి బయట మొత్తం కరోనా ఉంది. సో నెక్స్ట్ మంచిగా నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి తొందర ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు, జస్ట్ టిఫిన్ తప్ప. సో అన్నంలో సాంబార్ వేసుకొని ఆలుగడ్డ అయితే మా అమ్మ తయారు చేసింది. సో అవి రెండైతే మంచిగా కడుపు నిండా తినేస్తున్నాం. సో ఈరోజు అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్. మేమైతే క్యాన్సర్ మహమ్మారితో అయితే పోరాడుతున్నాం. మీరు కనుక ఈ జర్నీలో తోడు ఉండాలనుకుంటే పైన వీడియోలో కనిపెడుతున్న ఫోన్పే నెంబర్కి అయితే ఫోన్పే చేయొచ్చు.